హల్లెలూయా! ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ఈరోజు మనం ఇర్మియాకు రాసిన పత్రిక 6 అధ్యాయము 16 వచనాన్ని ధ్యానిద్దాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేదని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. ఈ వచనంలో చాలా ప్రాముఖ్యతని ప్రభు ఉంచారండి. మొదటిగా ప్రభు చెప్తున్నారు, నన్ను అడగవాలి. ఆస్క్ అండ్ ఇట్ షాల్ బి గివెన్ టు యూ. అడుగుడి మీకు ఇయ్యబడును. మనం ప్రభువుని అడగాలి. మొదటిగా ప్రభువుని మనం ఏ ప్రశ్నలైనా సరే, మన సమస్యలో అయినా, మన యొక్క డైలీ లైఫ్‌లో అయినా ప్రతి దాన్ని ప్రభు ముందు మనం పెట్టాలి. అలా పెట్టినప్పుడు ప్రభువు మేలుకరమైనదిగా చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మన జీవితాల్లో మేలు కలగాలని ఆశపడుతుంటారు. కానీ మనుషుల దగ్గర నుంచి ఒక్కొక్కసారి మనం మేలు ఆశిస్తాం. మన తెలిసిన బంధువుల దగ్గర నుంచి కానీ, మన పార్ట్నర్స్‌తో కానీ, మన తల్లిదండ్రుల దగ్గర నుంచి కానీ, మనకి స్నేహితులుగా లేకపోతే మనకి వెల్ విషర్స్‌గా ఉన్న వారి దగ్గర నుంచి మనము ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. వాళ్ళు సహాయం చేస్తారేమోనని. వారి కొరకు మనం ఎదురు చూస్తాము. లేకపోతే వారి దగ్గర మన యొక్క బాధని, అవసరాన్ని చెప్తూ ఉంటాం. కానీ చివరికి ఏమవుతుందండి? మనము అనుకున్నట్లు కాకుండా వారు మనల్ని చాలా దూరం పెట్టడం కానీ, లేకపోతే వారి దగ్గర నుంచి మనకు సహాయం రాకపోవటం కానీ మనం చూస్తూ ఉంటాం. ఆ అనుభవాల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ప్రభు చెప్తుందంటే, నరుని ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దానికి ప్రాముఖ్యతగా ఈ వచనంలో మనం చూస్తే ప్రభు చెప్తున్న మాట, నన్ను అడగవలెను. మీరు అడిగితే ప్రభు తను సమస్తమును ఇస్తాడు. ఆయన ఇస్తున్న దానిలో ఏ కొరత కానీ, ఏ కొదువ కానీ, లేమి కానీ మనకు కనిపించదు. మరి మనుషుల మీద ఆధారపడితే వారు వారికున్న శక్తిని బట్టి, వారికున్న సామర్థ్యతను బట్టి మనకి ఇచ్చినా సరే, కానీ దాన్ని మరలా మన యొద్ద నుంచి మనకు శక్తి, సామర్థ్యాలు ఉన్నా లేకపోయినా వారు మన దగ్గర నుంచి రిటర్న్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కానీ ప్రభు అలాంటి వారు కాదు. మనుషులు ఇచ్చినప్పుడు మనకి నెమ్మది ఉండదు. మనం అప్పుల్లో ఉన్నప్పుడు మనకి నెమ్మది ఉంటుందా? అప్పు ఇచ్చినవాడు మన వాకిట నిల్చొని అప్పు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ పరిస్థితులు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత కష్టంగా ఉంటది. కానీ అటువంటి పరిస్థితిలో మనం ఉండకూడదంటే ప్రభువుని మనం అడగాలి. ప్రభువుని అడగాలి. అది అడిగితేనే మనకు ఆశీర్వాదం. ప్రభువునడిగి, ప్రభువు దగ్గర విచారించి, ప్రభువు ఏం చెప్తారో దానికి తగినట్టుగా మనం నడుచుకుంటే, మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. మరి ప్రభువు చెప్పిన మాట, మేలు కలుగు మార్గమేదని. మనం ఎలాంటి మార్గాలు అడుగుతాం అంటే, సులువైన మార్గము మనకు కావాలి. లేకపోతే చాలా తేలికైన మార్గము మనకు కావాలి. మనకి అత్యధికంగా ఆశీర్వాదం, అందరికంటే ఆశీర్వాదంగా మనం ఉండాలని అడుగుతా ఉంటాం. కానీ ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, మేలు కలుగు అంటే ఇట్ విల్ ప్రొడ్యూస్, ఇట్ విల్ క్రియేట్స్, ఇట్ విల్ ఎన్హాన్స్ ద ద బ్లెస్సింగ్ అని ప్రభు చెప్తున్నారు. అది అడగాలంట. నీకు ఏది ఆశీర్వాదమో అది ప్రభువుని అడగాలంట. అది ఆశీర్వాదం అయినప్పుడు నీకది తరతరాలుగా నిలిచిపోతుంది. ప్రభువు చేయు మేలు ఎంతో గంభీరమైనవి. అవి జ్ఞాపకం చేసుకొని ప్రభువుని మనం స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు, మనం ప్రభు దగ్గర నిరీక్షణ కలిగిన వారమై ఉన్నప్పుడు, దేవుడు ఖచ్చితంగా తన యొక్క ఆశీర్వాదాన్ని మన మీద కృమ్మరిస్తూ ఉంటారు. ప్రభు ఇచ్చిన ఆశీర్వాదంలో మేలు, నెమ్మది ఉంటుంది. మరి పురాతనమైన మార్గముల గురించి విచారించుడి. మరి పురాతనమైన మార్గములు అంటే ఏంటి? మనకంటే ముందుగా మన యొక్క విశ్వాస వీరుల గురించి కానీ, మన యొక్క సంఘ పెద్దల గురించి గానీ, మన యొక్క క్రైస్తవ విశ్వాసంలో మనకి ముందుగా నిలిచిన వారు ఒక సమస్య వస్తే ఎలా వచ్చారో వాళ్ళని చూడాలి. వారు ఎలా దాన్ని డీల్ చేశారో, ఆ పరిస్థితిలో ప్రభువుకి ఎంత నమ్మకంగా ఉన్నారో కూడా మనము గ్రహించాలి. కాబట్టి అటువంటి స్థలాల్ని మనం ఎంచుకోవాలి.
లోకం వైపు చూడకూడదు. మరి ఇక్కడ చెప్తున్నారు మార్గములో నిలిచి ఉండాలి. మరి ఎటువంటి మార్గము? నిరీక్షణ కలిగిన మార్గములో ప్రభువు యొద్ద నిలిచుండాలి. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ఐ యామ్ ద వే, ఐ యామ్ ద ట్రూత్, ఐ యామ్ ద లైఫ్ అని ప్రభు చెప్తున్నారు కదా! ప్రభు మార్గంలో నువ్వు నేను నిల్చున్న యెడల మనము అనేక మందికి దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను ఉంటాం. మన జీవితాల్లో మేలు అనేది ప్రభు దగ్గర నుంచి మాత్రమే వస్తుంది. మనం ప్రభు దగ్గర నుంచి మాత్రమే ఆశించాలి. కాబట్టి ప్రభు చెప్తున్న మాట నన్ను అడగాలి. లెట్స్ ప్రే. మనం దేవుణ్ణి అడుగుదామా? దేవా నీకు స్తోత్రములయ్యా! నీకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా ఈ లేఖన సారంగా తండ్రి ప్రభా మేలు కలుగు మార్గం ఏదని అడగి అందులో నడుచుకొనుడి అని చెప్తున్నారు నాయన. అందును బట్టి నీకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో సమస్త మేలుకు తండ్రి ఆశీర్వాదమునకు కారణభూతులు మీరు కాబట్టి నాయన నిన్ను అడుగుచున్నాం తండ్రి ప్రభా. మా యొక్క బిడ్డలు తండ్రి ప్రభా ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు ఎవరైతే తండ్రి ఉన్నారో మరి వారి యొక్క పరిస్థితుల్లో వారి యొక్క ఇరుకులో, ఇబ్బందిలో, అవస్థలో, అక్కరలో తండ్రి ప్రభా మరి వారితో మీరు మాట్లాడండి. వారిని సంధించండి తండ్రి ప్రభా. బిడ్డలకు మేలైన మార్గం దయచేయండి. అయా ఇదిగోనైనా బిడ్డలు పడిపోకుండా మీరు సహాయం దయచేస్తూ రమ్మని ప్రభా నీ యొక్క ఆత్మను బిడ్డల మీద కృమ్మరిస్తూ రమ్మని నాయన ప్రభా. బిడ్డలు నిన్ను అడగడానికి జ్ఞానాన్ని దయచేస్తూ రండి ప్రభా. బిడ్డల్లో నీ శక్తిని నింపుతూ రండి ప్రభా. నీ ఆత్మను బిడ్డల మీద కృమ్మరిస్తూ తండ్రి ప్రభా. అయా నా మీద మా మీద తండ్రి ప్రభా అయా నీ ఆత్మను ఉంచుతూ రమ్మని అడిగిన ఓడకమర్షం మేలైన కార్యాలతో మమ్మల్ని దీవిస్తూ ఆశీర్దిస్తున్నందుకు కోట్లాది వందనాలు చెల్లిస్తూ తండ్రి ప్రభా నీ కృపకరకై తండ్రి ప్రభా అయా మా యొక్క పాపములు క్షమిస్తూ రమ్మని అడిగిన వాడకమర్షం నజరని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఐ హోప్ యు ఆర్ ఎంకరేజ్డ్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ.